గతంలో తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ అన్నారు. కంటోన్మెంట్ మొండా డివిజన్లోని మారేడుపల్లి ఎరుకల బస్తీలో ఆయన పాదయాత్ర చేసి స్థానికంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను గతంలో కార్పొరేటర్గా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి తప్ప గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగలేదన్నారు. ఎరుకల బస్తీలో మంచినీటి సమస్య పరిష్కారం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించారని తెలిపారు. ఈ ప్రాంతంలో సమస్యలు ఏవైనా ఉంటే ఈ నెల 15వ తారీఖు ఆదివారం నాడు షెనై గ్రౌండ్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని, అక్కడికి స్థానిక సమస్యలు ఆధార్ కార్డుతో వచ్చి ఫిర్యాదులు చేయాలని అన్నారు. అక్కడ అధికారులతో సమిష్టిగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుని వెంటనే సమస్య పరిష్కారానికి వీలుంటుందని ప్రజలంతా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేశారు. మీద ఖాళీ ఉంది కదా, దానికి నేను మాట్లాడి చేపిస్తా. అందరికీ నమస్కారం. బస్తీ పర్యటనలో భాగంగా ఈరోజు ఎర్కల్ బస్తీలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మేము పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు వీళ్ళందరి కోరిక మేరకు ఈ బస్తీలో ఉండే అప్పటి పెద్ద మనుషులు వాళ్ళందరి ప్రోత్సాహంతో, వాళ్ళందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా బస్తీవాసులకు కమ్యూనిటీ హాల్ కావాలి, ఎక్కడైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీ హాల్ కూడా అప్పుడు అదంతా కూడా చెదారంగా పడి ఉంటుండే. దాని మీద చాలా గొడవలు కూడా అయినాయి. ఎందుకంటే ఓ పెద్ద మనిషి కుమ్మర్ నరసింహ అని ఉంటుండే, ఆ కాక అది నా జాగా అని చాలా సార్లు కూడా కొట్లాడితే దాని మీద నేను వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయి 131 నోటిఫికేషన్ ఇప్పించి మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడి దాన్ని నోటిఫైడ్ స్లమ్ కింద తీసుకొచ్చి దీన్ని అప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. దాని మీద ఇదైనా కేసు గవర్నమెంట్ ఏమైనా నీరు గారుస్తుందేమో అనే ఒక భయంతో ఆ కేసులో నేను ఇంప్లీడ్ కావడం జరిగింది. ఇంప్లీడ్ అయ్యి ఆ కేసు గట్టిగా బట్టి మా బస్తీకి ఈరోజు ఆ రోజు అంత పెద్ద కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ కట్టియడం జరిగింది. అబ్బే కాకుండా మౌలిక వసతులు కూడా అవసరాన్ని బట్టి, అప్పుడున్న అవసరాన్ని బట్టి డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్య కానీ, మరియు సిమెంట్ రోడ్లు, ఎక్కడైతే సిమెంట్ రోడ్ వేయలేని జాగల షాబాద్ బండల్ ఎస్ఎస్ ఫ్లోరింగ్ ఉంటుండే అప్పుడు. దాంతోపాటు మా ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఎవ్రీ డే ఒక వాటర్ ట్యాంక్ కావాలంటే ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి వాళ్ళకు మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా అప్పుడు హ్యాండ్ బోర్సే ఉంటుండే కాబట్టి అవి కూడా వేయించడం జరిగింది. సరే, కాలక్రమేణా మళ్ళా పవర్ బోర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అది పనిచేస్తలేదని చెప్పి మా వాళ్ళంతా కూడా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని తక్షణమే ఒక వారం లోపు దాన్ని సాల్వ్ చేయించి